హలో వెల్కమ్ బ్యాక్ టు హోమ్ స్టైల్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మీకు నేను చూపిస్తుంది కేక్ వచ్చేసి ఫ్రాంక్ కేక్. నిజానికి నేను ఇదే ఫస్ట్ టైం అనమాట ఫ్రాంక్ కేక్ చేయడము. నేను ఫస్టే గిన్నెకి ప్లాస్టర్ అలాంటిది పెట్టాల్సింది, కాకపోతే పెట్టలేదు. కింద అయితే బటర్ పేపరే 4 మడతలు అయితే వేసి పెట్టానమాట. విప్పింగ్ క్రీమ్ అనేది మిగిలింది. ఆల్రెడీ నేను చెల్లి బర్త్డేకి చేసిన కేక్ వీడియోస్ అనేది మీకు పోస్ట్ చేశాను కదా, అందులోనే విప్పింగ్ క్రీమ్ అనేది మిగిలిందనమాట. నేనేం చేద్దాం అనుకున్నానంటే డైరెక్ట్ కేక్ ఎందుకు, ఆల్రెడీ కేక్స్ ఎక్కువగానే అయిపోయాయి, ఫ్రాంక్ చేద్దామని చెప్పేసి ఇలా. అంటే ఇది ఐడియా నాదైతే కాదు, నిజానికైతే మా వారిదనమాట. నన్ను ఇంతకుముందుకు ఒక షార్ట్ వీడియోలో ఇంకో ఫ్రెండ్ బర్త్డేకి ఇలాగ ఫ్రాంక్ కేక్ చేసి పెడితే ఆయన రియాక్షన్ వేరే లెవెల్లో ఉంది అని చెప్పేసి అన్నారనమాట. నాకు అది గుర్తుకొచ్చి సరే నేను కూడా మా చెల్లికి ఇదే చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను. లోపల ఫీలింగ్ అనేది ఏం లేదు కాబట్టి తిప్పి కొడితే ఒక 5 నిమిషాలలో ఈ కేక్ అయితే అయిపోయింది. ఫినిషింగ్ కూడా చాలా నీట్‌గా వచ్చిందనమాట. మనం ఎక్కడ కూడా ఇబ్బంది పడేటట్టుగా రాలేదు. నేను నిజంగా చాలా భయపడ్డా, ఫస్ట్ టైం కదా చేయడము. గిన్నె జరిగిపోతుంది అని చెప్పేసి చేతిలో పట్టుకొని చూశాను కదా, చేతిలో పట్టుకొని విప్పింగ్ క్రీమ్ అనేది అప్లై చేశాను. కాకపోతే కింద పెట్టాకైతే స్టేబుల్‌గానే ఉందనమాట. ఇంకా నేను నెక్స్ట్ మొత్తం ఫినిషింగ్ అనేది నీట్‌గా చేసేసి ఏమంటారు, నాకు నిజానికైతే చేసేటప్పుడు చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. చాలా నీట్‌గా కూడా వచ్చిందనమాట. మనం మామూలుగా చేసే కేక్స్ కన్నా ఈ ఫ్రాంక్ కేక్ చేసేటప్పుడు ఫినిషింగ్ కూడా చాలా నీట్‌గా వచ్చిందనమాట. అప్పటికి మా పాప అంటూనే ఉంది, మమ్మీ నువ్వు ఈ కేక్కి స్పాంజ్ చేయలేవు కదా, నువ్వు ఈ కేక్ ఎట్లా చేస్తున్నావు అంటే, లేదు ఇంతకుముందుకి ఈ కేక్స్ చేసేటప్పుడే స్పాంజ్ నేను రెడీ చేసేసిన పక్కన పెట్టినా, నీకు చూపిలేనని చెప్పేసి అన్న. తనకు ఎక్కడో డౌట్ కొడుతుంది కానీ నాతోనైతే క్లియర్గా చెప్పట్లేదనమాట. నిజానికి ఈ కేక్ చేస్తున్నంతసేపు నేను మైండ్లో వాళ్ళ ఫేస్ ఇమేజెస్ కానీ మా చెల్లి ఎలా రియాక్ట్ అవుతుంది అని చెప్పేసి అది ఆలోచించుకుంటేనే చేశాను. ఇప్పటివరకు నేను చెప్పాను కదా, నేను కస్టమర్స్కి అయితే ఎప్పుడు ఇలాగా ఫ్రాంక్ కేక్ అయితే చేయలేదనమాట. ఒకవేళ ఫ్రాంక్ కేక్ చేస్తే ఎట్లా కాస్ట్ తీసుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలోనే చెప్తాను, కొంచెం చూస్తూ ఉండండి. వచ్చేసి నేను ఫినిషింగ్ మొత్తం క్లీన్గా అయిపోయాక న్యూట్రల్ జెల్తో అయితే చేశాను. న్యూట్రల్ జెల్ కూడా నేను ఇంట్లోనే రెడీ చేశాను. ఈ వీడియో కూడా మీకు నేను అప్లోడ్ చేస్తాను. ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసిన హోమ్ బేకర్స్ కానీ లేదంటే ఇంట్లో వాళ్ళ కోసం ఎవరైనా ఫ్రాంక్ కేక్ చేయాలనుకుంటే మాత్రం ఒక చిన్న టిప్స్ చెప్తున్నాను. మనం ఫ్రాంక్ కేక్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఫ్లాట్గా, అంటే కింద అడుగు ఫ్లాట్గా ఉన్న గిన్నె మాత్రమే తీసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు 3 ఇంచెస్ లంచ్ బాక్స్ ఉంటుంది కదా మిల్టోన్, ఆ బాక్స్తో అయితే చేశాను అనమాట. ఎందుకంటే క్రీమ్ అనేది ఎక్కువగా వేస్ట్ అయిపోతుంది కదా, ఎలాగో తినం కాబట్టి చిన్న బెంటో కేక్ లాగైతే చేశాను అనమాట. మనము ఈ ఫ్రాంక్ కేక్ చేసినప్పుడు కాస్ట్ ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను. ఒకవేళ కస్టమర్ మనం పెట్టిన బౌలు మనకు రిటర్న్ ఇస్తానంటే ఒక 1/2 kg కేక్కి 250 అలాగా ఛార్జ్ చేయొచ్చు. ఎందుకంటే మన టైం కొంచెము విప్పింగ్ క్రీమ్ అనేది మనం పెడతాము కాబట్టి 250 అలాగా ఛార్జ్ చేయొచ్చు. లేదు బౌల్ కూడా మేము మళ్ళీ రిటర్న్ ఇవ్వము అంటే మాత్రము ఆ బౌల్ కాస్ట్ ఎంత ఉంటుంది, ఒక 150-200 ఉంటుంది కదా, ఆ ఛార్జెస్ కూడా వేసి మనము కాస్ట్ అనేది తీసుకోవాలన్నమాట. నేను పైన న్యూట్రల్ జెల్ మొత్తం వేసేసి తర్వాత టూత్పిక్తో అయితే ఇలాగ డిజైన్ ఇచ్చేసాను అనమాట. ఒక సైడ్ కరెక్ట్గా ఇచ్చాను, ఇంకోసారి రాంగ్గా ఇచ్చాను. నిజంగా ఈ కేక్ని చూస్తుంటే డమ్మీ కేక్ లాగైతే అనిపించట్లేదు కదా. కట్ చేసేవరకు మా సిస్టర్ కూడా నమ్మలేదు. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను, చూడండి. తర్వాత విప్పింగ్ బ్యాగ్లో విప్పింగ్ క్రీమ్ అయితే వేశాను. ఇంతకుముందు చేసిన బటర్ స్కాచ్ కేక్లో విప్పింగ్ క్రీమ్ ఎల్లో కలర్ కలిపిన విప్పింగ్ క్రీమ్ అయితే కొద్దిగా మిగిలిందనమాట. అందుకని చెప్పేసి దాంతో అయితే చిన్నగా ఫ్లవర్స్ అయితే వేసేసుకున్నాను. నేను ఇప్పుడు ఈ డమ్మీ కేక్ని డైరెక్ట్ బెంటో బాక్స్లో పెట్టుకోకుండా ప్లమ్ కేక్ బాక్స్లో అయితే పెడుతున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది, బాగుంటుంది లుక్ అని చెప్పేసి అయితే పెట్టుకున్నాను అనమాట. నేను మా చెల్లి రియాక్షన్ చూడాలి అని చాలా ఎక్స్పెక్టేషన్తో అయితే ఉన్నాను. కరెక్ట్ బర్త్డే స్టార్ట్ అయ్యి ఒక 1/2 అవర్ ముందైతే వెళ్ళాను అనమాట. ఎందుకంటే ఫుల్ బిజీ ఉండే. ఆ రోజు చెల్లె బర్త్డేకి చేసిన కేక్స్ కాకుండా మామూలుగా కస్టమర్స్ నుంచి ఇంకా 3 కేక్స్ చేశాను, మొత్తం 5 కేక్స్ చేశాను. ఏం లేదు ఇలా గిన్నెది నన్ను పిచ్చిన చూడండి గిన్నె. కేక్ కట్ చేశాక చెల్లె రియాక్షన్ చూసారు కదా, దానికన్నా ముందే తమ్ముడు ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చాడనమాట చెల్లికి. యాక్చువల్గా వాడికి టైం అనేది లేదు, అదే రోజు నైట్ శ్రీశైలం వెళ్ళేది ఉండే. టైం లేక గిఫ్ట్ కూడా ఏం తీసుకురాలేదనమాట. మా ప్రతి బర్త్డేకి తమ్ముడు ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇస్తాడు, కాకపోతే ఈరోజు వాడికి టైం దొరకక పేపర్లలో చుట్టి ఇచ్చాడు. నేను మెయిన్గా ఈ క్లిప్ యాడ్ చేయడానికి కారణం అదే అనమాట. నేను ఈ క్లిప్ చూడడం మాత్రం పెళ్ళిళ్ళల్లో నేను చిన్న ఉన్నప్పుడు చూసేదాన్ని. మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి ఇలాగ ఇస్తుండే కదా, మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ పేపర్లలో చుట్టి అలాగ ఇచ్చాడనమాట.
మీరు కూడా మీ ఫ్రెండ్స్ మ్యారేజ్లలో కానీ మీ ఫ్రెండ్స్ బర్త్డేస్కి కానీ ఇలాంటి గిఫ్ట్ ఇచ్చే ఉంటారు. నాకు ఆ చిన్న ఇమేజ్ అనేది గుర్తుకొచ్చి ఈ వీడియో అనేది ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. మీలో కనుక మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.